హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. దీని పేరు వచ్చేసి వంచించారండి. మా సైడ్ అయితే వంచించారు అంటాము. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్. అక్కడైతే ప్రతిరోజు కూడా చేసుకుంటారు. ఏ ఆకుకూర దొరికితే ఆ ఆకుకూరతో చేసుకుని తింటారు. ఇంకా దీనికైతే తోటకూర, పొన్నగంటాకు, కొయ్యగూరకు ఇట్లా చాలా రకాల ఆకుకూరలు వేసి చేసుకోవచ్చు. ఆకుకూర క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, కందిపప్పు క్వాలిటీ తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఈ రెసిపీ అయితే కర్ణాటకలో చాలా ఫేమస్. ఇంకా కర్ణాటక బార్డర్లో ఉన్న ఆంధ్రాలో కొన్ని ఊర్లలో కూడా చాలా ఫేమస్. ఈ రెసిపీ కోసం ముందుగా కందిపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ తోటకూర తీసుకుంటున్నాను. తోటకూరని బాగా చిన్నగా కట్ చేసుకుని బాగా కడిగేసుకుని కందిపప్పులో వేసి ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ అయితే కొంచెం నున్నగా అవుతుంది. దీంట్లోకి కొద్దిగా ఉప్పు, ఇంకా ఒక 3 టమోటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే పొంగిపోతుంది. ఈ వాటర్తోనే మనం చారు చేసుకుంటాము. సో 3 విజిల్స్ పెట్టాను నేను. 3 విజిల్స్కి ఇలా ఉడికిపోయింది. అంటే కొన్ని కుక్కర్స్లో ఉడకవు కదా 2 విజిల్స్ అయితే, అందుకనే 3 విజిల్స్ పెట్టాను. ఈ ఆకుకూరలో ఉన్న టొమాటాలని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఆకుకూర కూడా పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బాణలీలో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ఎండు కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోవాలి. ఇంక ఇక్కడ ఎండు కొబ్బరి, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా ఇవి చల్లగా చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో, ఆకుకూర, కందిపప్పు, ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఈ ఆకుకూరలోని వాటర్ పిండేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చారు చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు చారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకొని దాన్ని బాగా స్మాష్ చేసుకొని పులుసు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా చిటపటలాడిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్లో మీరు కారం పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే వేయలేదు, అందుకే మసాలా కొంచెం గ్రీనిష్గా కనిపిస్తుంది. మనం ఆకుకూర కూడా వేసాం కదా, అందుకని కొంచెం గ్రీనిష్గా ఉంది. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం వంచి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆకుకూర ఉడికించింది, ఆ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ సరిపోదు అనుకుంటే మనం పైగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు, మంచినీళ్ళు కూడా వేసుకోవచ్చు. మనకి ఎంత చారు కావాలో అంత నీళ్ళు పోసుకోవచ్చు. ఈ చారు అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ వాటర్ వచ్చేసి మనం ఆకుకూర పిండుకున్నాం కదా, ఆకుకూరలోని వాటర్ ఇది కూడా వేస్ట్ చేయకుండా ఈ చారులోకే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంట్లో కూర పొడి చేసి పెట్టుకుంటాం కదా, సో అది కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, మిరియాల పొడి అంటారు కదా, సో అది వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మనం అప్పుడే వేసుకున్నాం కాబట్టి ఆకుకూర ఉడికించేటప్పుడు ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే కారం వేసుకొని ఇది బాగా తెరలించుకోవాలి. ఇది ఎంత తెరలించుకోవడం అంటే బాగా మరలాలన్నమాట. అలా కాగితేనే ఆ పచ్చివాసన అంతా పోయి బాగుంటుంది. సో ఫైనల్గా వంచించారు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆకుకూర ఉంది కదా, ఉడికించుకున్న ఆకుకూర, దాన్ని తాలింపు చేసుకుందాం. బాండ్లీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు వేయాలి. అలాగే దాంట్లో ఆవాలు, శనగపప్పు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. పొన్నగంటాకు, సొయ్యాకు, కొయ్యగూరాకు ఇలా ఆకుకూరలు ఉంటాయి. వాటితో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఆకుకూర ఉంది కదా, సో ఆకుకూర, కందిపప్పు వేసేసేయాలి. దీంట్లోకి మీరు కావాలనుకుంటే శనగిత్తనాల పొడి వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే వేయలేదు, ఇలాగే బాగుంది.
ఇది బాగా కొంచెం వాటర్ అంతా పోయేలాగా మనం ఫ్రై చేసుకుంటే తొందరగా పాడవకుండా ఉంటుంది. సో ఫైనల్లీ వంచించారు ఆకుకూర తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది రాగి సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుందండి. రైస్లో కూడా బాగానే ఉంటుంది. సో రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.